హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యూకేలో గోదావరి అమ్మాయి. నా పేరు రిషిత. ఈరోజు నేను మీకు కొత్తిమీరతో 10 రోజులు నిల్వ ఉండే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎండుమిర్చి 10, పోపు దినుసులు అండ్ 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, వెల్లుల్లి అండ్ చింతపండు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగాక ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి అండ్ చింతపండు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేస్తూ కొంచెంసేపు మగ్గించుకోవాలి అవన్నీ ఆయిల్లో. అవి మగ్గాక మనం కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకొని, అది కూడా చూసారు కదా ఫస్ట్ ఎంత ఉందో కొత్తిమీర, ఇప్పుడు చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో. సో అలా బాగా మగ్గించుకోవాలి. మగ్గిన దాన్ని తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. అది చల్లారేలోపు ఫస్ట్ ఎండుమిర్చిని ఆయిల్ లేకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ముడుచులు తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందాక చల్లారబెట్టిన కొత్తిమీర, ఆనియన్స్ది ఉంది కదా మిక్చర్, అది కూడా మిక్సీలోకి వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా చాలా ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేశాను. అండ్ మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గించి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బాగా ఉడికించుకొని కొంచెం మగ్గాక లాస్ట్లో పోపు సామాన్లు వేసుకొని పోపు వేసేసుకోవడమే. ఆ పోపుని ఈ పచ్చడిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో డీటెయిల్గా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.